లూకాసు వార్త 11వ అధ్యాయము 37 నుండి 54 వరకు ఉన్న వాక్య భాగానికి టైటిల్ ఏంటి? అంతరంగ శుద్ధిని నిర్లక్ష్యం చేస్తూ బాహ్య శుద్ధిపై దృష్టి పెట్టే లీగలిస్టులు. వీళ్ళు ఎవరనేది నేను ముందు చెప్తాను కొంతసేపు, కానీ ముందు కాస్త మీరు ఏదో ఆలోచిస్తూ చివరికి వెళ్ళి ఆ సర్మన్ అంతా అయిపోయిన తర్వాత అన్న అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ లీగలిస్టులు అంటే ఎవరు అని అడగొద్దు నాకు. ఎందుకంటే సర్మన్ అంతా దాని గురించి. సో అంటే ఎవరు, వాళ్ళు ఎవరు, అసలు ఆ లీగలిజం అంటే ఏంటి అనేది ముందు మీరు సరిగ్గా అర్థం చేసుకుంటేనే మిగిలిన సర్మన్ అంతా మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఓకే, లీగలిజం లేదా లీగలిస్టులు అంటే ఎవరు లేదా ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించడం ద్వారా దేవునితోటి మనము సమాధాన పడగలము లేదా రక్షించబడగలము లేదా దేవుని ప్రీతిపరచగలము, సంతృప్తి పరచగలము. దేని ద్వారా? ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించడం ద్వారా అని చెప్పడాన్ని లీగలిజం అని అనవచ్చు అనమాట. దానికి చాలా వేరే వేరే డెఫినేషన్స్ ఇస్తూ ఉంటారు, కానీ ఇది వన్ ఆఫ్ ద కీ డెఫినేషన్, మేజర్ డెఫినేషన్. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని బైబిల్ చెప్తుంది కదా. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆ మాటలు చదువుతాం. అదే అధ్యాయం 28వ వచనంలో కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. సో ధర్మశాస్త్ర క్రియల మూలముగా కాక అని బైబిల్ చెప్తుంటే వీళ్ళేం చెప్తున్నారు? ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించడం వల్ల, తూచా తప్పకుండా పాటించడం వల్ల దేవునితో తిరిగి సమాధాన పడతాము, నీతిమంతులుగా ఎంచబడగలము అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఉదాహరణకు ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్లాంటివి లేవా అంటే ఈ రోజులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి బాప్తిస్మం ద్వారా రక్షణ వస్తుందని బోధించే వాళ్ళు ఉన్నారు కదా. బాప్తిస్మము అనే క్రియ ద్వారా ఏ వ్యక్తి అయినా రక్షించబడగలుగుతాడా? అంతరంగ కార్యంతో సంబంధం లేకుండా జస్ట్ నీళ్ళలో మునిగి లేకపోవడం అనే ఆ క్రియ ద్వారా ఏ వ్యక్తి అయినా రక్షించబడగలుగుతాడా? రక్షించబడ. ఇలాగే దేవుణ్ణి ప్రీతిపరచడానికి, మెప్పించడానికి, ఆయనతో సమాధానపడడానికి అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని వాక్యము చెప్పనివేవో ప్రజలపై రుద్దడం జరుగుతూ ఉందన్నమాట. నేటి క్రైస్తవ్యంలో దీనికంటే ఎక్కువ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పాపం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఏంటి దీన్ని పాపం అనాలా, అలా అనొచ్చా అని వీళ్ళు ఆశ్చర్యపడుతుండొచ్చు కొంతమంది. ఎక్కువ అట్లా ఆలోచించాం మనం కొన్నిసార్లు. ఎందుకు? వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు చెప్పడం లాంటి పాపం కాదు కదా ఇది. అందుకే దాన్ని పాపాల కేటగిరీలో పెట్టి అది కూడా ఒక పెద్ద పాపం లాగా మనం దాన్ని ట్రీట్ చేయడం, అట్లా కన్సిడర్ చేయమన్నమాట. పైపెచ్చి ఈ లీగలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడుంటారు? చర్చ్ లోపలే ఉంటారు. వాళ్ళు ఏమని చెప్పుకుంటారు? క్రైస్తవులమని, విశ్వాసులమని చెప్పుకుంటారు కదా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత గురించి తమకు ఎంతో శ్రద్ధాసక్తులు ఉన్నట్టు, తాము ఎంతో విపరీతమైన భక్తి పరులం అన్నట్లు కనపరుచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంత భయంకరమైన పాపంలో ఉన్నారని, వాళ్ళు చేస్తుంది చెప్తుంది పాపమని అసలు ఆలోచన కూడా ఎవరికి రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపై జీవించిన, పరిచర్య చేసిన కాలంలో ఎక్కువ గొడవలు ఈ లీగలిస్టులతోటి అయినాయి. ఎక్కువ కాన్వర్జేషన్స్, ఎక్కువ వాగ్వాదాలు ఎవరితో జరిగినాయి అంటే వీళ్ళతోనే జరిగినాయి. ఆయనను సిలువ వేసింది దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, కానీ ఈ లీగలిస్టులే. వీళ్ళు తర్వాతి కాలంలో అపోస్తలుడైన పౌలు వెంబడపడి అతని పరిచర్య చేయకుండా ఆటంకపరిచారు. యేసుప్రభువు వారు కొన్నిసార్లు ఈ లీగలిస్టులను కాస్త ప్రొవోకేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారనమాట. చాలా సందర్భాల్లో మనం చదువుతుంటాడు. కానీ మామూలుగా అయితే ఏదైనా ఇంకొక రోజు స్వస్థతలు చేయొచ్చు కదా, కానీ యేసుప్రభువు వారు ఏ రోజు చేశారు? విశ్రాంతి దినము, సబ్బాతు దినాన్ని చేశారు. ఎందుకు అంటే అట్లా కాదు, నెక్స్ట్ డే కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ముందు రోజు చేయొచ్చు, వారంలో ఏ రోజైనా చేయొచ్చు. కావాలని ఆ రోజు చేశారు. వాళ్ళని ప్రొవోక్ చేయాలని, కావాలని, వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ టీచ్ చేయడానికి అదొక అవకాశంగా ఆయన తీసుకునేవాళ్ళు అనమాట. అలా చేసేవారు కావాలని. పరిశీలన నియమాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కదా, కానీ ఆయన కావాలనే బహిరంగంగా వాటిని ఉల్లంఘించేవాడు. ఇప్పుడు మనం చదువుతున్న ఈ రోజు ప్యాసేజ్లో కూడా ఒక పరిసైడ్ ఇంటికి భోజనానికి పిలిచాడు.
వాళ్ళ రెగ్యులర్ కస్టమ్ ప్రకారం చేతులు కడుకొని కూర్చోవచ్చు కదా, చేతిలో కాళ్ళు. కావాలనే ఆ సెరిమోనియల్ వాషింగ్స్ అవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఆయన డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని భోజనం చేస్తారు. పోనీ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు పరిచయలు వచ్చి, అప్పుడైనా మంచిగా సావధానంగా సమాధానం చెప్పొచ్చు కదా. మీరు వేషధారులు అని వాళ్ళ పాపాన్ని ఖండిస్తూ వాళ్ళ మీదకి రాబోయే శిక్ష గురించి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. తర్వాత కొంచెం కిందకి వెళ్ళే కొద్దీ లాయర్స్, ధర్మశాస్త్ర పండితులు ఎంటర్ అవుతారు సిచ్యువేషన్లోకి. వాళ్ళు పరిచయలకే కాదు, మాకు కూడా ఇబ్బంది ఉంది, మీరు మాట్లాడే మాటలు మాకు కూడా అభ్యంతరంగానే ఉన్నాయంటే వాళ్ళకు కూడా సేమ్ పరిచయలకు చెప్పిన విధంగానే వాళ్ళకు కూడా చెప్తూ వస్తాడు అనమాట. అంతేగాని అయ్యో సారీ బ్రదర్స్ తప్పైపోయింది, అసలు మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు అనకుండా పరిచయలను ఎట్లా ఖండించాడో గద్దించాడో అలాగే వీళ్ళని కూడా వాళ్ళు చేస్తున్న తప్పేంటో పాపం ఏంటో దాన్ని ఎత్తి చూపించి ఖండించి, ఒకవేళ వాళ్ళు దాని నుంచి దాన్ని ఒప్పుకొని మారు మనసు పొందకపోతే వాళ్ళ మీదకి శిక్ష రాబోతుంది అనే విషయాన్ని హెచ్చరికగా వాళ్ళతో కూడా చెప్పినట్టుగా మనము చూస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారు లీగలిజం అనే పాపాన్ని ఖండించాడు. ఈ లీగలిజం నేటి సంఘాన్ని సైతం బలహీనపరుస్తుంది, పాడు చేస్తుంది. కానీ పాస్టర్లు మాత్రం చాలాసార్లు చూసి చూడనట్టుగా ఇదొక తెగులు అనమాట. ఈరోజు సంఘానికి పట్టిన ఇదొక తెగులు ఏంటంటే అందరితోటి నైస్గా ఉండాలి మనం. ఎవరిని తప్పు పట్టద్దు, ఖండించొద్దు, అభ్యంతర పెట్టద్దు. మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు కదా బ్రదర్. కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నా మనం చూసి చూడనట్టు ఉండాలి బ్రదర్. చాలా మంది యేసుక్రీస్తు లాగా ఉండడం అంటే కరుణామయుడి సినిమాలో విజయ్ చంద్ర లాగా, శాంతి సందేశంలో కృష్ణ లాగా ఉండడం అనుకుంటారు. సినిమాలు చూసి పాడైపోద్దు. బైబిల్ చదివితే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ సందర్భాల్లో ఎలా స్పందిస్తూ వచ్చారో, ఎలా ఉండాలో ఖచ్చితంగా మనము నేర్చుకోగలుగుతాం కదా. నిజంగా క్రీస్తులాగా ఉండాలంటే పాపాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి. అది బాధ్యత, సంఘంపై ప్రతి విశ్వాసిపై దేవుడు ఉంచినటువంటి బాధ్యత. అండ్ లీగలిజం ఒక భయంకరమైన పాపం. అలాగే ఇంకొందరు లీగలిజం అంటే ఏమనుకుంటారు, మనుషులు కల్పించుకున్న రూల్స్ వాటికి లోబడమని బలవంతం చేయడమే లీగలిజం అని ఇంకొక డెఫినేషన్ అనమాట. కానీ అది కాదు. ఎందుకు? మ్యాన్మేడ్ రూల్స్ చాలా ఉంటాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఇల్లు, సంఘము సరైన క్రమంలో నడవాలని అంటే మనమే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం. అన్ని బైబిల్లో ఉండవు కదా, అవునా? ఇంట్లో కూడా పిల్లలకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెడుతుంటాం, అవన్నీ బైబిల్లో ఉండవు. అంత మాత్రాన చర్చ్ కానీ లేదా తల్లిదండ్రులు కానీ లీగలిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారని అందామా? సో ఆ డెఫినేషన్ ఎగ్జాక్ట్గా సెట్ అవ్వదు అనమాట, అది పొసగదు. కాబట్టి అది కాదు. నేను ప్రారంభంలో మీకు చెప్పినట్టుగా దేవుణ్ణి ప్రీతిపరచడం కోసం, ఆయనతో సమాధాన పడడం కోసం హృదయ స్థితితో నిమిత్తం లేకుండా, అంతరంగ స్థితితో నిమిత్తం లేకుండా బాహ్య క్రియలు, ఆచారాలు కొన్ని చేయడం, కొన్ని మానేయడం, దాన్ని లీగలిజం అని అంటారు. ఇప్పుడు నేనే కొన్ని చేయడం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నేను కూడా కొంత నీతివంతుడు అవ్వడానికి నా వంతుగా కృషి చేయగలిగే సామర్థ్యం నాలో ఉందని నేను చెప్తున్నట్టే కదా. అప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అప్పుడు లీగలిస్టులు ఏం చెప్తున్నారంటే, మనిషి సంపూర్ణంగా భ్రష్టుడు అనే వాక్య సత్యాన్ని కంప్లీట్గా కొట్టిపారేస్తున్నారు. అప్పుడు కృప ద్వారానే రక్షణ అన్న సువార్తకి కూడా వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువారికి అపోస్తలుడైన పౌలుకి లీగలిస్ట్ తోటి అస్తమానం గొడవ పడేది కాదు ఒకలంటే ఒకరు. యేసు ప్రభువారు లీగలిజంని ద్వేషించేవారు, ఎందుకంటే అది దేవుని ఎదుట మన హృదయాలను పరిశీలించుకోనివ్వదు, అంతరంగ హృదయ సంబంధమైన వాటితో ఎంత మాత్రము వ్యవహరించదు. కానీ క్రైస్తవ్యం ప్రాథమికంగా హృదయానికి సంబంధించిన మతం. దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేసినప్పుడు ఆయన ఏం చేశాడు? మన హృదయాన్ని మార్చాడు, రూపాంతరపరిచాడు. కాబట్టి ఈరోజు మన థీమ్ అంతరంగ శుద్ధిని నిర్లక్ష్యం చేస్తూ బాహ్య శుద్ధిపై దృష్టి పెట్టేటువంటి లీగలిస్ట్. 37 నుంచి 41 వరకు ఉన్న వచనాల్లో ఈ వాక్య భాగంలో ఉన్న సెట్టింగ్, ఎవరెవరు, ఏం జరుగుతుంది అనే విషయాలు మనం చదువుతాం. ఒకే స్ట్రెచ్లో ఆ వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 37వ వచనం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండేది. ఆయన భోజనములకు ముందుగా స్నానము ఇక్కడ స్నానం అన్నారు కానీ నిజంగా స్నానం కదా, సెరిమోనియల్ వాషింగ్స్ అని అర్థం. యాక్చువల్లీ అవి ఎట్లా చేస్తారు ఏమేంటివన్నీ లేవియా కాండంలో ఉంటుంది, తర్వాత మనం చదువుకోవచ్చు, కానీ తెలుగులో అట్లా ట్రాన్స్లేట్ చేశారు. ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడింది. అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులను మీరు
గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? అంటే శుద్ధి ఎక్కడ కూడా అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బాహ్య శుద్ధి విషయంలో ఆయన దీనికి కావాలనే వైలేట్ చేశాడు. ఇప్పుడు అది వైలేట్ చేసినంత మాత్రం మునిగిపోయింది ఏం లేదు. కానీ ఆ సందర్భాన్ని అవకాశం చేసుకొని ఆయన చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటి? అంతరంగము ఎట్లా ఉందంట? దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. వెలుపటి భాగాన్ని చేసిన వాడు కదా లోపల భాగాన్ని చేసింది. మరి వెలుపట శుద్ధి చేసినప్పుడు లోపల శుద్ధి అవసరం లేదా? అవివేకులారా, వెలుపటి భాగమున చేసిన వాడు లోపటి భాగమున చేయలేదా అన్న ప్రశ్నకి వెనకాలన్న ఫోర్స్ అదే. బయట శుద్ధి అవసరమైనప్పుడు లోపల శుద్ధి కూడా అవసరమే. కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకు అవన్నీ శుద్ధిగా ఉండును. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే, యేసుప్రభు వారు అసలు అన్బిలీవర్స్ ఇన్వైట్ చేస్తే చక్కగా యాక్సెప్ట్ చేసి ఇన్విటేషన్ వెళ్ళడం. ఆ విషయంలో మంచి ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేస్తూ వచ్చారు మనకి. అలాగే అవిశ్వాసులను వారి పాపాన్ని బట్టి ఖండించకుండా కూడా ఆయన ఎప్పుడూ మొహమాట పడేవాడు కాదు. అయితే ఎగ్జాక్ట్గా ఆయన చేసిన విధానంలోనే ఆయన చేసినట్టుగానే మనం చేయడం కొన్నిసార్లు సాధ్యపడదు. అలా చెయ్యలేము. ఎందుకంటే యేసుప్రభు వారి దినాల్లో ఆయన మాటలు ఒక ప్రవక్త మాటలుగా తీసుకున్నారు ప్రజలు. సో అట్లనే ఆ భావంలోనే ఇంటర్ప్రిట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అలాగే మాట్లాడతామంటే అన్ని సందర్భాలను కుదరకపోవచ్చు. పైగా ప్రతి సిచ్యువేషన్ గురించి, అక్కడ ఉన్న వ్యక్తులను గురించి, వాళ్ళ హృదయ స్థితులను గురించి ఆయనకు సంపూర్ణ అవగాహన, సంపూర్ణ అధికారము కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆయన్ని మనం అన్ని విషయాల్లోనూ అన్నిసార్లు ఇమిటేట్ చేయడము కష్టము. కానీ అవిశ్వాసులతో మనం వ్యవహరించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మాత్రం మనము మర్చిపోకూడదు. పాపాన్ని ఖండించే విషయంలో మనం ఎప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండకూడదు. ఖచ్చితంగా ఆ సంగతులన్నీ మనం చేయాలి అని పౌలు ఇంకా క్లియర్గా మనకి కొన్ని మాటలు చెప్తాడు ఆజ్ఞ రూపకంగా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి తీసి చూడండి. అవిశ్వాసులతో మనం వ్యవహరించేటప్పుడు మన మాట ఎలా ఉండాలని పౌలు చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘం వెలుపటి ఎవరుంటారు? అవిశ్వాసులు, క్రీస్తుని ఎరగని వారు. వాళ్ళతో ఎట్లా నడుచుకోవాలంట? జ్ఞానము కలిగి. అంత మాత్రమే కాదు, 6వ వచనం, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ రుచిగలదిగాను అనేసరికి ఉప్పు వేసినట్టు, ఉప్పు వేస్తే రుచి వస్తుంది కదా. సో దాన్ని ఒక కోణంలోనే అర్థం చేసుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, బీయింగ్ వెరీ నైస్, మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తుందో అని అందరూ అనుకోవాలి అని ఒక్క కోణంలోనే చూస్తుంటారు. కానీ అది ఒక్క కోణంలో కాకుండా ఉప్పుకున్న లక్షణాన్ని బట్టి ఇంకో పని కూడా చేస్తుంది ఉప్పు. ఏంటది? శుద్ధి చేస్తుంది, లేదా శుభ్రంగా ఉంచుతుంది, లేదా పాడవకుండా భద్రపరుస్తుంది. ప్రిజర్వేటివ్ లాగా పచ్చళ్ళు సంవత్సరాలు ఉంటాయి కదా, నెలలు, దాని గురించే కదా. సో ఇట్ హాస్ ప్యూరిఫైయింగ్ నేచర్. మన మాటలు అవిశ్వాసంతో మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన సంభాషణలోకి తీసుకురావాల్సిన విషయాలు ఏంటి? వారి పాపస్థితిని గురించి, నీతి గురించి, దేవుని తీర్పును గురించి ఖచ్చితంగా వాళ్ళని ఒప్పింపజేసేలాగా. అంత మాత్రమే కాకుండా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి ఆ నిత్య జీవము, నిత్య సంతోషాన్ని గురించి వాళ్ళకు ప్రకటించడం కోసము పరిశుద్ధాత్మ మనల్ని సాధనాలుగా, మనల్ని, మన మాటల్ని వాడుకోగలిగేలాగా ఉండాలి ఆ సంభాషణలన్నీ. యేసు ప్రభువారి దినాల్లో పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలనుకుంటున్నాము అని చెప్తూ కొన్ని వందల కొద్ది వాళ్ళే కొత్త నియమ నిబంధనల్ని తయారు చేసుకుంటూ వచ్చారనమాట. అట్లా చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఫోకస్, మొత్తం దృష్టి అంతటిని అంతరంగ హృదయ శుద్ధి పై నుంచి తీసేసి బాహ్య క్రియల పైన, ఆచార సంబంధమైన వాటి మీదకి మళ్ళించారనమాట. వాళ్ళు పెట్టుకున్న కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ బట్టి. అలా పుట్టుకొచ్చినవే భోజనానికి ముందు వాళ్ళు పాత్రలు కూడా కడుక్కోవాలి, సామాగ్రి అంతా శుభ్రం చేయాలి,
ఇంకా అట్లాంటి ఎగ్జాంపుల్స్ నేను కింద చెప్తాను. కొంతవరకు వీటి గురించి లేవియాకాండం 11, 15 అధ్యాయాలు మనం చదువుతాం. మీరు తర్వాత కావాలంటే మీరు రిఫర్ చేయొచ్చు వాటిని. కానీ పరిసయ్యులు ఏం చేస్తూ వచ్చారు? ఆ ఒక్కొక్క ఆజ్ఞను పట్టుకొని దేవుడు ఉద్దేశించిన దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఇంకా బాగా ఎక్కువ స్ట్రెచ్ చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి ఇంకా కొత్త కొత్త నియమాలు, కొత్త కొత్త రెగ్యులేషన్స్, రూల్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చారనమాట. ఈ ఆచారాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభువారు అసలు దీన్ని ఆధారం చేసుకుని ఇది వీళ్ళు పెట్టుకున్నది. యేసుప్రభువారు ఎప్పుడు ఏది ఉల్లంఘించారని ఎవరు ఆరోపించినా అది మనుషుల పారంపర్యాచారాలే తప్ప నిజంగా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు చాలాసార్లు అట్లా చేస్తుంటారు కదా, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు అన్నట్టుగా నేరారోపణ చేస్తుంటారు. కానీ ఆ ప్రతి సందర్భంలోనూ యేసుప్రభువారు ఉల్లంఘించింది ధర్మశాస్త్రాన్ని కాదు, దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు తయారు చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఈ సందర్భంలో కూడా అదే జరుగుతుంది. ఈ సెరిమోనియల్ వాషన్స్ లో పెట్టుకున్న రూల్స్ అన్ని వీళ్ళు పెట్టినవే. దాన్ని వైలేట్ చేయడం వల్ల మునిగిపోయింది ఏం లేదు. కానీ ఆ ఇన్స్టెన్స్ ని యూజ్ చేసుకొని యేసుప్రభువారు అసలైన దాన్ని ఏం చేయాలి? అంతరంగ శుద్ధి, అది ప్రాముఖ్యమైంది అన్న గొప్ప సత్యాన్ని వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట. దేవునికి దూరంగా ఉన్న మతం ఎప్పుడు బాహ్య సంగతులను సరిచేసి ఒక వ్యక్తిని మంచివాడిగా కనబడేలాగా చేయడానికి దోహదపడుతుంది. కానీ ప్రభువు హృదయాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడన్న సత్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. 39వ వచనంలో ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెను పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. నిజమైన యథార్థమైన మతము కేవలం బాహ్య సంబంధమైన వాటి గురించే కాదు, కానీ హృదయ సంబంధమైన వాటితో కూడా వ్యవహరిస్తుంది. 40వ వచనం, అవివేకులారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? 41వ వచనం, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి. ఒకవేళ మనం దేవుని ఎదుట మన హృదయాన్ని ముందు శుద్ధి చేసుకుంటే అప్పుడు ఆ హృదయంలో నుంచి బయటకు వచ్చేవన్నీ, అందులో నుంచి బయటకు ప్రవహించేవన్నీ కూడా ఎలాంటివి ఉంటాయి? శుద్ధమైనవే అయి ఉంటాయి కదా. అందులో ఒకటేంటి? చక్కగా వాళ్ళు కలిగి ఉన్న వాటిలో నుంచి ధర్మం చేయడం. ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండు. అన్ని అంటే ఏంటి? బాహ్యమైనవి, అంతరంగమైనవి, మీకు అన్నీ శుద్ధిగా ఉండును అనే మాట మనం చదువుతున్నాం. యేసుప్రభువారు పరిసయ్యులను ఉద్దేశించి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్న ప్యాసేజ్లో యేసుప్రభువారు పరిసయ్యులను ఉద్దేశించి 3 సార్లు అయ్యో మీకు శిక్ష తప్పదు అని ప్రతిసారి ఒక కారణం చెప్తూ వస్తున్నారు. తర్వాత ఇంకో 3 సార్లు ధర్మశాస్త్ర పండితులను ఉద్దేశించి సేమ్ అవే మాటలు, అయ్యో మీకు శిక్ష తప్పదు అని ఇంకో 3 కారణాలు చెప్తూ వస్తున్నారు అనమాట. కానీ చివరికి ఏమైంది చూడండి, 53, 54 వచనాల్లో అంత చెప్పిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలన ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపులని ఉండి ఆయన నోటి నుండి వచ్చి ఏ మాట అయినను పట్టుకున్నటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. ఏమైనా మార్పు వచ్చిందా? కానీ అటువంటి భయంకరమైన స్థితిలో ఒకవేళ మనం ఏమైనా ఉన్నామేమో మనం పరిశీలించుకోవడం కోసం ఇంతకీ పరిశీలన ఉద్దేశించి ఆయన ఏమన్నాడు అని మనము ధ్యానిద్దాం. మొదటిగా నెంబర్ 1, అయ్యో పరిసయ్యులారా మీకు శిక్ష తప్పదు. 42వ వచనం. నేను ఈ మాటలు యాక్చువల్గా ఎక్కడి నుంచి తీసుకున్నానంటే వాడుక భాష అనువాదంలో నుంచి తీసుకున్నాను. ఎందుకనంటే ఓ అనే పదం ఇంగ్లీష్లో వాడారనమాట. ఓ టు యూ ఫారిసీస్ అని. ఆ ఓ అనే పదాన్ని అయ్యో అని తర్జుమా చేశారనమాట తెలుగులో. మామూలుగా మన బైబిల్లో అయ్యో అని తర్జుమా చేశారు, అయ్యో పరిసయ్యులారా అని. కానీ వాడుక భాషలో మీరు చూస్తే అయ్యో పరిసయ్యులారా మీకు శిక్ష తప్పదు అనే మాట కూడా యాడ్ చేశారనమాట. యాక్చువల్గా మొత్తం సెన్స్ అదే. అయ్యో పరిసయ్యులారా మీకు శిక్ష తప్పదు. ఎందుకు తప్పదు అనే దానికి కారణాలు చెప్తూ 42వ వచనం, అయ్యో పరిసయ్యులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. పరిసయ్యులు దశంభాగాలు దేవునికి ఇవ్వడం ఎంత నిష్టగా చేసేవాళ్ళంట కదా. 1 కిలో సోపు కొనుక్కుంటే ఏం చేసేవాళ్ళంట? 1 కిలో సోపు కొనుక్కుంటే ఏం చేసేవాళ్ళు? 100 గ్రాములు తీసుకెళ్ళి దశంభాగంగా ఇచ్చేవారు. అలా ఇంకా వాళ్ళ స్పైసెస్ వాళ్ళు కొనుక్కునే వాటి అన్నిట్లోనూ అలా చేస్తూ వచ్చేవాడు. యేసు ప్రభువారు ఏమన్నారు? చక్కగా మీరు ఈ పని చాలా బాగా చేస్తున్నారు, మంచిదే, కానీ ఇంతకంటే ప్రాముఖ్యమైనది న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తున్నారు. న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టేసి ఇవన్నీ బాగా చేస్తున్నారు అనమాట.
ఒకసారి యేసుప్రభు వారిని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమని అడుగుతాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు కదా. మీరు తర్వాత చదవండి, మాథ్యూ 22లో ఉంటుంది, 37 to 40లో. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మొదటిది నీ దేవుని ప్రేమించాలి, రెండవది నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అందరికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్తాడనమాట. రెండే విషయాలు కదా. సో ఇవి ప్రాముఖ్యమైనవి. ఏది? దేవుని ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం. దీన్నే, ఈ దేవుని ప్రేమనే నిర్లక్ష్యం చేస్తూ దాన్నే విడిచిపెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పుదీనాను సోపులోను దశం భాగాలు మాత్రం చాలా నిష్టగా దేవుడికి కానుకలు సమర్పించే దాంట్లో అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. ఆ సందర్భంలో యేసుప్రభు వారు ఒక సందర్భంలో యేసుప్రభు వారు పరిశీలన గద్దిస్తూ, మీరు తర్వాత చదువుకోండి కావాలంటే, Mark 7:11-13 ఉంది, అది నేను చదువుతున్నాను. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనం అగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమియో చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఏమన్నారంటే, మమ్మీ డాడీ నేను మిమ్మల్ని చూసుకోవాలని, మీకు డబ్బు ఇవ్వాలని మాకు చాలా ఆశ ఉంది అసలు, కానీ నేను ఆ డబ్బులన్నింటినీ ఏం చేస్తున్నాను, కోర్బాను దేవార్పితం అని చెప్పి తీసుకెళ్లి దేవాలయంలో ఇచ్చేస్తున్నాను. ఇవంతా ఎవరు కల్పించుకున్నావంట? మీ పితరుల పారంపర్యాచారములను ఆచరించడం కోసం దేవుని ఆజ్ఞలనే నిరర్ధకం చేస్తున్నారు. మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. ఎందుకు? తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించమని కదా వాక్యం చెప్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని వదిలిపెట్టేసి నేను వెళ్ళి దేవుడికి డబ్బులు ఇస్తున్నాను అని అంటే, దీన్నే మేజరింగ్ ఆన్ ద మైనర్స్ అండ్ మైనరింగ్ ఆన్ ద మేజర్స్ అంటారనమాట. అత్యంత ప్రాముఖ్యమైన దానికేమో లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన వాటికి దాన్ని పెద్దగా చేసి, ఇక అది ఆచరించకపోతే ఇక ఏదో అయిపోతుంది అన్న స్థాయిలో దాన్ని తీసుకెళ్లడం అనమాట. ఈ రోజుల్లో లీగలిస్టులు కూడా ప్రాముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేస్తూ ప్రాముఖ్యం కాని వాటిని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరిస్తుంటారు. నేను ఆ మధు అన్న నేను ఒక సిస్టర్ని కలిసామన్నమాట. ఆమె మాట్లాడుకున్న కొన్ని మాటల్లోనే ఆవిడ అతిశయం అంతా, ఆవిడ సాటిస్ఫాక్షన్ అంతా దేంట్లో ఉంది తెలుసా? సిఎస్ఐలో చాలా అత్యున్నత స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్స్, బిషప్పులతోటి వాళ్ళకున్న ఆ క్లోజ్ రిలేషన్షిప్స్ని బట్టి ఆమె అతిశయిస్తుంది. ఎంత విపరీతంగా అంటే అంత విపరీతంగా. ఆమె క్రీస్తుని బట్టి అతిశయించట్లేదు, దేవుని బట్టి అతిశయించట్లేదు, అట్లీస్ట్ సంఘ సహవాసాన్ని బట్టి కూడా అతిశయించట్లేదు. తీరా ఇంతకీ ఆ పాస్టర్ వల్ల ఆమెకి ఏమైనా ఆధ్యాత్మికంగా ఎంతవరకు ప్రయోజనం కలిగిందో కూడా మనకు తెలియదు. ఆమె రక్షణను బట్టి కూడా ఏం లేదు, దేవుని కృప కాదు. అసలు ముందు ఆ కార్యం లోపల జరిగి రక్షించబడితే కదా దేవుడి గురించి మాట్లాడడానికి, ఆ కృపను రుచి చూస్తే కదా సంభాషణలో అది కనబడడానికి. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను చేరుకోవాల్సిన శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నాను ఆల్రెడీ, ఇక అయిపోయింది. ఇక ఇంకొక మెట్టు కూడా నేను ఎక్కాల్సిన అవసరం ఇంకేమి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, ఫుల్. మా దగ్గర ఏమైనా మీటింగ్స్ జరిగితే నేను ఏమైనా పిలవచ్చా? చాలా నైస్గా దాన్ని దాటేశారనమాట. ఎందుకు? అవసరం లేదు. ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ కంప్లీట్, సఫిషియంట్ ఇన్ మై సెల్ఫ్. ఉన్నదాంతో సాధించేశాను నేను, అయిపోయింది. నిజమైన మారు మనసు లేదు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, నువ్వు కూడా ఒకవేళ క్రమంగా దశంభాగం ఇస్తున్నావు అని అనుకున్నావు, కానీ ఆఫీస్లో లంచం తీసుకుంటున్నావు. నువ్వేమని చెప్పుకుంటావు? మేము చాలా క్రమం తప్పకుండా చర్చికి వస్తామండి, క్రమం తప్పకుండా దశంభాగాలు ఇస్తామండి. ఇంకా మీరు వినుంటారు ఇట్లాంటివి, మేము చర్చికి అది చేసామండి, ఇది చేసామండి, అట్లా చేసాం, ఇట్లా చేసాం అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ నువ్వు వాటిని ఎట్లా సంపాదించావు? లంచం తీసుకుంటావు. ఇదే బాహ్య శుద్ధి, అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉండడం అంటే. హృదయంలో లేదనమాట ఆ శుద్ధి. నువ్వు క్రమంగా చర్చికి వెళ్తున్న వ్యక్తివి అనుకుందాం, నువ్వు పనిచేసే చోట ఏదో అధికారులంతా కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు, నువ్వు కూడా అందులో నీ హస్తం కూడా ఉంది, బలవంతంగాను ఇష్టంగాను.
అట్లాంటి నువ్వు చర్చికి క్రమంగా రాని వాళ్ళని చూసి వాడు అసలు చర్చికి సరిగ్గా రాడు, ఆమెకు అసలు బైబిల్ చదవడమే రాదు, చక్కగా ప్రార్థన చేయలేడు వాడు అని పక్కన వాళ్ళని విమర్శిస్తావు. ప్రేమైన అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, నువ్వు కూడా ఎవరికి తెలియకుండా ఘోరమైన పాపాలు తప్పిదాలు చేస్తూ పైకేవో భక్తి వేషాలు వేస్తూ ఉంటే యు ఆర్ నో గుడ్ దాన్ ఎ ఫారసీ. దేవుని తీర్పు నీ మీద కూడా రాబోతుంది, నువ్వు కూడా శిక్షించబడతావు ఒక దినాన. ఇదే సమయము పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగడానికి. సరే, ఇంతకీ అయ్యగారు ఈరోజు వాక్యం ఏం చెప్పారు? దశంభాగాలు లేదా కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పారు. కాదు, అది కాదు. వాక్యము చెప్పని దాన్ని చెప్పే అధికారము సాహసం నేను చేయను. 42వ వచనం చివరిలో ఉన్న 4 మాటలు చదవండి ఒకసారి. 42వ వచనం చివరిలో ఉన్నాం. 42వ వచనం చివరిలో ఉన్న 4 మాటలు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అర్థమైందా? వాటిని మానక వీటిని చేయాలి. వాటిని మొత్తానికి మానేయమని చెప్పట్లేదు. రెండవ విషయం, సో మొదటిది మేజరింగ్ ఆన్ మైనర్స్ అండ్ మైనరింగ్ ఆన్ మేజర్స్ అనేది మొదటి. అంతకంటే ముందు హృదయ శుద్ధి ప్రాముఖ్యమైంది అనేది సెట్టింగ్. ఫస్ట్ లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మెయిన్ థీమ్. దానికి వేరు వేరు కోణాల్లో నుంచి దాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు. అందులో మొదటి కోణం ఏంటంటే చిన్న చిన్న వాటిని పెద్దగా చేసి చెప్పడం. అత్యంత ప్రాముఖ్యమైన వాటిని అంటే తల్లిదండ్రులను ప్రేమించడం, దేవుని ప్రేమను చూపించడం, న్యాయం కలిగి ఉండడం, ఇలాంటి వాటన్నిటిని విడిచిపెట్టేసి ఈ దశంభాగాలు చేయడం, ఇట్లాంటివన్నీ వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడము అనేది ఒక కోణం అయితే, రెండవది అయ్యో పరిసయ్యులారా మీకు శిక్ష తప్పదు. 43వ వచనం, అయ్యో పరిసయ్యులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. నన్ను అందరూ గుర్తించాలని పరిసయ్యులు కోరుకునేవారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అట్లే ఉంటారు కదా, రెవరెండ్ సోయన్సో ఇంకా ఎండి ఇంకేవో చేశారంటే పాస్టర్లు, ఇంకా డాక్టర్, అది ఇది అని చెప్తే బా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అసలు అచ్చం అట్లనే. లీగలిజం అనే పాపానికి మూలం గర్వం, కానీ నిజ క్రైస్తవ్యానికి మూలం తగ్గింపు, దీన మనస్సు. లీగలిస్ట్ ఎంతసేపు ఏం కోరుకుంటాడంటే తన సొంత మహిమ కోసమే చూసుకుంటూ ఉంటాడు అనమాట అన్ని. దేవుని మహిమపరచడం అసాధ్యం. బాహ్యంగా అతను సాధించిన వాటిని బట్టి గర్వించడానికి ఇష్టపడుతుంటాడు. అబ్బా, కొంతమంది మాట్లాడుతుంటే కొంతమంది కవర్ చేస్తారు చక్కగా, పైన క్రీమ్ అన్ని వేసి కవర్ చేసి చెప్తుంటారు. కొంతమంది అయితే మాట్లాడుతుంటేనే తెలుస్తూ ఉంటుంది అసలు నేను అది, నేను ఇది, నా భార్య అట్లా, మా సంపాదన ఇట్లా, ఆస్తులు ఇట్లా. బా ఎంత గర్విస్తుంటారంటే దేవుడు ఎక్కడా ఉండడు అందులో. అతని హృదయం ఎంత మురికిగా ఉందో అతను అసలు పట్టించుకోడు. నీ పరిస్థితి కూడా అంతే ఉండొచ్చు. ఒకవేళ నువ్వెందుకు ఒక వ్యభిచారి కాలేదో తెలుసా? నువ్వెందుకు ఒక దొంగవి కాలేదో తెలుసా? నువ్వెందుకు ఒక మోసగాడివి కాలేదో తెలుసా? ఎందుకు ఒక హంతకురాలివి కాలేదో తెలుసా? నువ్వు ఎందుకు కాలేదు? వాళ్ళందరికంటే మీరు మంచోడు కదా. అటువంటి వాళ్ళందరికంటే మీరేదో మంచి వాళ్ళనో గొప్ప వాళ్ళనో కాదు. నువ్వు కూడా అటువంటి వాతావరణంలో పెరుగుంటే, అటువంటి వారి చేత ప్రభావితం చేయబడి ఉంటే, అటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటే నువ్వు కూడా ఖచ్చితంగా అలాగే అయ్యేదానివి. ఒక వ్యభిచారి హృదయం, ఒక దొంగ హృదయం ఎటువంటిదో నీ హృదయం కూడా అంతే నీచమైనది, అంతే మోసకరమైనది. నీ హృదయం కూడా మోసంతో, ఈర్ష్యతోటి, ధనాపేక్షతోటి, కాముకత్వంతోటి, వీటన్నిటి చేత నిండి ఉన్నదే నీ హృదయం కూడా. అటువంటి వ్యాధి గలదే. కానీ లీగలిస్టులు ఏమనుకుంటారు? నేను చాలా మంచోడిని, అసలు చాలా కష్టపడి ప్రయాసపడి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించడం ద్వారా నేను నీతిమంతుని అవుతూ ఉన్నాను, దేవుని ఎదుట నీతిమంతుగా నేను కనపరుచుకోగలను అని అనుకుంటుంటారు. తన స్వనీతిని బట్టి గర్విస్తాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపించింది. ఎవరైతే తాము తగ్గించుకుంటారో, నాలో ఏ మంచి లేదు ప్రభు అని ఎవరైతే తాము తగ్గించుకుంటారో అటువంటి వారిని ఆయన కృప చూపిస్తాడు. నిజంగా నీలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంటే దేవుని దృష్టిలో నువ్వు ఒక ఘోర పాపిగా కనబడుతున్నావా నువ్వు రియలైజ్ అవుతున్నావా? నీ హృదయ గర్వాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి, నీ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నువ్వు దేవుని శిక్షకే పాత్రుడివి, పాత్రులని గుర్తెరిగావా?
లేదా ఇతరులతోటి పోల్చుకొని వాళ్ళకంటే వీళ్ళకంటే నేను మంచోడినేలే మంచిదాన్నేలే అని భుజాలు తడుముకుంటూ ఉన్నావా? దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నాను అని నేను నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. నీలో ఏ మంచి లేదని నువ్వు గుర్తించగలిగితే కనుక దేవునికి స్తోత్రము. నీ గొప్ప అవసరతను బట్టి ఆయన కనికరము కోసం వేడుకుంటూ సిలువ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి. లీగలిస్టులు అలా ఎప్పటికీ చేయరు. ఎందుకు? సువార్త వాళ్ళ గర్వాన్ని ఖండిస్తుంది కాబట్టి వాళ్ళు అభ్యంతర పడతారు, ఇబ్బంది పడతారు, కానీ నిజంగా మారు మనసు పొందుతారా? ఇప్పుడు పొందారా? మనం చూసామా? చివరిలో ఉన్న 52, 53, 54 వచనాలు చూసాం మనం. అది కేవలం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అంతే. వాళ్ళ గర్వాన్ని అది ఏం చేస్తుంది? ఖండిస్తుంది సువార్త. కాబట్టి ఇబ్బంది పడతారు, అభ్యంతర పడతారు, కానీ మారు మనసు మాత్రం. కానీ నీవు అటువంటి స్థితిలో ఉన్నావా అని నీవు పరిశీలించుకోవాలి. నీ పరిస్థితి ఏంటి? రెండవది సొంత మహిమనే కోరుకుంటుంది కదా. లీగలిజం స్వీయ ఘనతను, సొంత మహిమ కోసమే దానిపైనే దృష్టి పెడుతూ ఉంటుంది అనేది రెండవ ఆస్పెక్ట్. మూడవది, అయ్యో ధర్మశాస్త్ర పండితులు పరిసయ్యులు, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. 44వ వచనం. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు. ఈ పర్టికులర్ మాట అయితే ఇట్లా వాళ్ళని ఆల్మోస్ట్ కత్తితో పొడిచినట్టే. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను ఏమంటున్నాడు? కనిపించే సమాధులు అంటున్నాడు, కనబడని సమాధులు అని అంటున్నాడు కదా. ధర్మశాస్త్రం ప్రకారం ఒక యూదుడు ఏదైనా సమాధిని కానీ శవాన్ని కానీ ముట్టుకుంటే 7 దినాలు అపవిత్రుడై ఉంటాడు అన్నమాట. సంఖ్యాకాండం 19వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి. తర్వాత శుద్ధి చేయడానికి కొన్ని శుద్ధీకరణ ఆచారాలు కూడా అక్కడ చెప్పబడ్డాయి. వాటి గురించి కూడా అదే అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. కానీ పరిసయ్యులు ఎలా ఉన్నారా అని అంటున్నాడు? కనిపించని. ఎందుకు? కనిపిస్తే దూరంగా తింటూ జాగ్రత్త పడతారు కదా. క్లియర్గా కనబడుతుంది, కావాలని వెళ్ళి ముట్టి అపవిత్రం అవుతారు ఎవరైనా? జాగ్రత్త పడతారు, దూరంగా ఉంటారు. కానీ వీళ్ళు పరిసయ్యులు ఎట్లాంటి వాళ్ళంట? కనబడని అనేది అంటే అక్కడ ఉన్న ఇంకొక మాట చూడండి, వాటి మీద నడుచు మనుషులు అనేది ఉందన్నమాట. వాటి మీద నడుచు మనుషులు అంటే అసలు కనబడకుండా అది ఎక్కడుంది? నడిచే మార్గంలో కింద ఉంది. సో ఎవరికి కనబడదు అది. బేసిక్గా పైనుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళందరూ ఏమైపోతున్నారు? అపవిత్రం అయిపోతున్నారు. తెలియదు వాళ్ళకి, అసలు అక్కడ ఉందన్న సంగతి కూడా తెలియట్లేదు, కనిపించట్లేదు. కనబడకుండానే అపవిత్రపరుస్తుంది కదా. మీ ఆధ్యాత్మిక మృత స్థితిని బట్టి చచ్చిన వారిగా మీరే ఉంటూ ఇంకా అనేకుల్ని కూడా అదే అపవిత్రతలో కొనసాగేలాగా చేస్తున్నారు. మీరు ఆధ్యాత్మికంగా చచ్చిన వారు, మీరు అపవిత్రులు, ఇంకా అనేకుల్ని ఏం చేస్తున్నారు? అదే అపవిత్రలతో కొనసాగేలాగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలా మీరు కనబడని సమాధులుగా ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయి ఉండొచ్చు వాళ్ళు, అసలు ఇంత మాట అంటున్నాడా మమ్మల్ని అన్నట్టుగా ఉంటుంది అనమాట పరిసయ్యులకి. లీగలిజం అనే ఈ పరిసయ్యుల పాపం, ఈవెన్ ఇది ఇంకా ఎవరికి అభ్యంతరంగా ఉంటుందంటే అవిశ్వాసుల్ని దేవుని దగ్గరికి రానివ్వదు ఇది. ఎందుకు? చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అవిశ్వాసులు వీళ్ళ వేషధారాన్ని గుర్తుపట్టడానికి ఎంత టైం పడుతుంది? ఎంతో టైం పడుతుంది ఎవరికైనా. ఇంటి పక్కనే నైబర్స్ అయి ఉంటే కనుక 1 రోజుల్లో తెలిసిపోతుంది ఈజీగా. చర్చికి వచ్చే వాళ్ళు అయితే ఇంకా తొందరగా తెలిసిపోతుంది. సో ఇదంతా ఏంటి? ఇది ఒక పెద్ద మోసం, ఇందులో పెద్దగా ఏం లేదు ఇంకా అనే నిర్ధారణకు అవిశ్వాసాలు రావడానికి వీళ్ళు చక్కగా సహకరిస్తూ ఉంటారు అన్నమాట ఈ లీగలిస్టులు, వాళ్ళ వేషధారణను బట్టి. కొత్తగా చర్చకు వచ్చిన వాళ్ళు, కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు అభ్యంతరంగానే ఉంటారు. ఎందుకు? ఎంతసేపు వీళ్ళు ఏం చెప్తున్నారు? అంతరంగంగా జరగాల్సిన విషయాల గురించి, బాహ్యమైన నువ్వు అది చేయి, ఇది చేయి, ఇది ఇట్లా చేయి, అట్లా చేయి, అవన్నీ చేసి దేవుని ప్రీతిపరచచ్చు అని చెప్తున్నారు. కానీ అవన్నీ ప్రాముఖ్యమైన బైబిల్ చెప్తుందా? నిజంగా చెప్పట్లేదు. ఆ విషయాన్ని వాళ్ళు రియలైజ్ అయిన రోజున ఏమవుతుంది? ఇక్కడ చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. అవన్నీ చిన్న బైబిల్ నీ దేవుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఆజ్ఞాపిస్తుంది. అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. చాలాసార్లు అసలైన సువార్త సత్యాలను పక్కన పెట్టి చిన్న వాటిని భూతద్దంలో పెట్టి పెద్ద ఇష్యూ చేస్తుంటారు అనమాట.
ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండకపోతే లెంట దినాల్లో ఏమైందంట, ఏమంత మునిగిపోయిందంట? అంత మాత్రానికి అసలు మీరు విశ్వాసులే కాదన్నట్టు, క్రైస్తవులే కాదన్నట్టు చూడాలా? అంత అవసరం ఉందా? క్రైస్తవ గృహాలలో పెరిగిన పిల్లలు చాలా మంది పెద్దయిన తర్వాత దేవుని తృణీకరించడానికి ఒక కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు లీగలిస్టులు అవ్వడం వల్ల. పిల్లలు ఒకవేళ దేవుని నమ్ముకుంటే అది ఎట్లుండాలంటే, దేవుని కృప ద్వారా నేను పాపక్షమాపణ పొందుకున్నాను, దేవుణ్ణి నేను ఎరిగాను వ్యక్తిగతంగా, ఆయనను నేను వెంబడిస్తున్నాను అన్న సంతోషం ఉండాలి వాళ్ళలో. కానీ అది ఉంటుందా పిల్లల్లో? ఉండదు. ఎందుకంటే ఫోకస్ అంతా దేనిపైన? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవుట్వర్డ్ బిహేవియర్ పైనే ఫోకస్ అనమాట మొత్తం. ఎక్కడికి వెళ్ళి అరే విల్సన్ గారు, క్రైస్తవ పిల్లలంటే మీ పిల్లల్లాగా ఉండాలండి నిజంగా అసలు అని జనాల చేత అనిపించుకోవాలని తల్లిదండ్రుల తాపత్రయం అనమాట. సో అందుకని వాళ్ళు టీచింగ్ చేసేటప్పుడు, వాళ్ళని పెంచేటప్పుడు కూడా వాళ్ళ ఫోకస్ అంతా దేనిపైన? వాళ్ళ ప్రవర్తన పైనే, అవుట్వర్డ్ బిహేవియర్ పైననే. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని, మొత్తం దృష్టి అంతా, ఫోకస్ అంతా. క్రైస్తవ గృహాల్లో క్రమశిక్షణ ఉండద్దని నేను చెప్పట్లేదు, ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, మన గృహాల్లో కానీ మన సంఘాల్లో కానీ దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా కలిగే నిత్య సంతోషం గురించి ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలండి. పిల్లలకు చెప్పాల్సింది అది. మీకు తెలుసా, మన హెచ్ఓ చర్చ్ కొన్ని సంవత్సరాలుగా కిడ్స్ క్యాంప్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కిడ్స్ క్యాంప్ వెనకాల ఉండేది ఒకే ఒక్క అజెండా, సువార్త ప్రకటించాలి అంతే. నువ్వు సువార్త ప్రకటించు, పిల్లోడు మారు మనసు పొందితే బయటవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయండి. మీరు చెప్పక్కర్లేదు, మీరు బలవంతం చేయక్కర్లేదు, మీరు రుద్దక్కర్లేదు. స్పీక్ గాస్పెల్ టు దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయాలతో మాట్లాడండి, దానికి సువార్త ప్రకటించండి. అది మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని. క్రమశిక్షణ చేయొద్దు, మంచి చెడు చెప్పొద్దు అని చెప్పట్లేదు. ఫోకస్, ప్రయారిటీ ఏది అయి ఉండాలి అనేది చెప్తున్నాను. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని అంటాడు అనమాట పౌలు. ఇట్స్ జాయ్, సంతోషంగా రావాలి వాళ్ళు దేవుని దగ్గరికి, దేవుని యందు సంతోషించగలగాలి. అలాంటి స్థితి వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ప్రార్థన చేయండి, సువార్త చెప్తూ ఉండండి కాన్స్టెంట్గా. కాబట్టి అంటే వాళ్ళు విసిగించేయొద్దు వాళ్ళని, మొత్తం మిలిటరీ క్యాంప్ లాగా. అవిశ్వాసులు వాళ్ళు అట్లే ఉంటారు, పాపులు అట్లా కాకపోతే ఎట్లుంటారు? ఇంకా యు హ్యావ్ టు బి పేషెంట్, ఓపికతో చేయాలి. కాబట్టి నీ లీగలిజం వల్ల ఇతరులకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కనబడని సమాధులు. నీ లీగలిజం వల్ల నీ పిల్లలు, నీ తోటి సంఘస్థులు, నీ చుట్టూ ఉండే అవిశ్వాసులు అందరికీ నష్టమే. వాళ్ళు నిజంగా దేవుని తెలుసుకోలేకుండా, సువార్త వినలేకుండా నువ్వే ఒక పెద్ద అడ్డుబండగా, వాళ్ళ అపవిత్రతలో కొనసాగడానికి నువ్వు కూడా ఒకనొక కారణమయ్యే ప్రమాదము ఉంది. కాబట్టి మొదట నువ్వు మారు మనసు పొందాలి, లేకపోతే యేసుప్రభు చెప్తున్నట్టు నీకు కూడా శిక్ష తప్పదు. ఇప్పుడు ఇంకొందరు పిక్చర్లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్రోపదేశకులు కదా. 45వ వచనం. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు ఏమన్నాడు, బోధకుడా ఇలాగ చెప్పి మమ్మల్ని కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, నేను ప్రారంభంలో చెప్పినట్టు యేసుప్రభు ఏమన్నారు, అయ్యో సారీ బ్రదర్స్, నేను అసలు మిమ్మల్ని బాధ పెట్టాలని అసలు ఉద్దేశము కాదు అని సారీ చెప్తున్నాడా? వాళ్ళ మీదకి రాబోయే తీర్పు గురించి ఆ కారణాలను కూడా చెప్తూ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాడు. 4వ నెంబర్ 4, అయ్యో ధర్మశాస్త్ర విద్వాంసులారా, మీకు కూడా పరిసయ్యులకే కాదు, మీకు కూడా శిక్ష తప్పదు. 46వ వచనం. ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు, కానీ మీరు ఒక వ్రేలితోనూ ఆ బరువులను ముట్టరు. ఇది ఇంకొక యాంగిల్ అనమాట ఈ లీగలిజంకి. లీగలిస్టులు ఏం చేస్తారంట, వాళ్ళు వేలితోనైనా లేపని మోయలేని బరువులను ఏం చేస్తారు, ప్రజలపైన మోపుతారు. దేవుని ధర్మశాస్త్ర నియమాలను తీసుకొని ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తారు, కొన్ని వందల చిన్ని ఆజ్ఞలుగా వాటిని మల్టిప్లై చేశారనమాట, ఒక్కొక్క దాన్ని. ఈ రోజుల్లో ఎట్లాగైతే ఇంగ్లీష్లో లాయర్స్ అని ఉంటుంది అనమాట ధర్మశాస్త్రోపదేశకులు అనే మాటకి. ఈ రోజుల్లో ఎట్లయితే చాలా నేరాల నుంచి తప్పించుకోవడానికి లాలో లూప్ హోల్స్ ఉంటాయి కదా, అలాగే ఈ ధర్మశాస్త్రోపదేశకులు కూడా అట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారనమాట చాలా. ఉదాహరణకి సబ్బాతు రోజున నీ ఇంటి నుండి ఒక 1000 yards
కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు, అసలు ప్రయాణం చేయడమే నిషిద్ధము. కానీ వీళ్ళు పెట్టారనమాట ఒక రూల్. ఏంటది? 1000 yards కంటే ఎక్కువ దూరం ప్రయాణము చేయకూడదు అనే ఒక రూల్ పెట్టుకున్నారు. తర్వాత ఇంకో రూల్ పెట్టారు. ఏంటది? ఒకవేళ నువ్వు వీధి చివర ఒక తాడు కట్టేసి ఉంటే గనక అప్పుడు ఆ తాడు దగ్గర నుంచి ఇంకో 1000 yards ముందుకు పోవచ్చు నువ్వు అని ఇంకో రూల్ పెట్టుకున్నారనమాట. తర్వాత ఇంకో రూల్ పెట్టుకున్నారు. ఏంటది? సబ్బాతు ముందు రోజే ఒకవేళ ఎక్కడైనా నువ్వు 2 పూటలకు సరిపడే ఆహారం విడిచిపెట్టొచ్చుంటే అప్పుడు అదే నీ నివాసం అవుతుంది. అక్కడ నుంచి నువ్వు ఇంకో 1000 yards ముందుకు పోవచ్చు. ఇంకొక రూల్ ఏంటంటే సబ్బాతు రోజున ముడి వేయకూడదు. యూ షుడ్ంట్ టై అండ్ నాట్. ముడి వేస్తే నువ్వు పని చేసినట్టే, విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు కదా, సో ముడి వేయకూడదు అనేది ఒక రూల్. కానీ స్త్రీలు మాత్రం వాళ్ళ నడుము బిగించుకోవడానికి ఏదైనా కట్టుకోవచ్చు, టై చేసుకోవడానికి వాళ్ళని అదేనా కట్టుకోవడానికి ఏమైనా యూజ్ చేయొచ్చు, వాళ్ళు ముడి వేయచ్చు, పర్వాలేదు. సో ఇప్పుడు ఎవరైనా బావిలో నీళ్లు చదువుకోవాలంటే బకెట్కి తాడు కట్టాలి కదా, కానీ కట్టకూడదు. ఎందుకు? రూల్స్ ఒప్పుకోవు. నువ్వు ముడేస్తే పని చేసినట్టే కదా, సో నీళ్లు చదువుకోవడానికి వీల్లేదు. కానీ స్త్రీలు ముడేయచ్చు కదా, సో ఆ స్త్రీలు ఏదైతే ముడేసుకుంటారో ఆ తాడు తీసుకొచ్చి బకెట్ కట్టి నీళ్ళు చదువుకోవచ్చు. వావ్, బాగున్నాయి కదా. మనం కూడా తయారు చేసుకుందాం ఎట్లాంటి ఒక పుస్తకం పెట్టుకుందాం మనం కూడా. అసలు సబ్బాత్ దినాన్ని దేవుడు ఎందుకు నియమించాడు? దేవుని ఆరాధించడానికి, పని నుంచి పక్కకు వచ్చి కాస్త విశ్రమించడానికి. ఆ 7వ దినాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈ నియమాన్ని పూర్తిగా దాన్ని అసలు మెయిన్ ఫోకస్ ఇంటెన్షన్ అంతా పక్కకి వెళ్ళిపోయి ఏదేదో చేసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళ సొంత నియమ నిబంధనలు రాసుకుంటూ. అయితే దీని వెనకాల ఉన్న ఒక మెయిన్ ప్రిన్సిపల్ని క్రైస్తవులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివారం కూడా మిగిలిన రోజుల్లాగానే ట్రీట్ చేస్తున్నారు, సండేని కూడా, ప్రభు దినాన్ని కూడా. ఇంకొందరు ఏం చేస్తున్నారు, ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళి శనివారమే కూడుకోవాలి, లేకపోతే ఆదివారం ఈ పనులు చేయొచ్చు, ఈ పనులు చేయకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్. అసలు ప్రభు దినము ప్రభు సన్నిధిలో గడపడం కొరకు ప్రత్యేకించుకోవడం మంచి విషయం, ఎ గుడ్ స్పిరిచువల్ డిసిప్లిన్. మీకు నాకు తెలిసిన ఒక చర్చ్ వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి కొంచెం మధ్యలోని రిలాక్స్ అవుతూ ఫెలోషిప్ చేస్తూ ఏవో యాక్టివిటీస్ తోటి ఎంగేజ్ అయి ఉంటున్నారు. సాయంత్రం ఏం చేస్తారు, ఒక 2-3 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చొని కొంచెం సేపు ఫెలోషిప్ చేసి అక్కడే భోజనం చేసి నైట్ ఎప్పుడు ఇంటికి పోతారంట. డే అంతా చర్చ్ యాక్టివిటీస్ తోటి, చర్చ్ మెంబర్స్ తోటి ఫెలోషిప్ చేయడం కోసమే కేటాయించుకోవడం. ఎంత బాగుంది కదా. అవును, కాబట్టి దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి లీగలిజం బాహ్య సంబంధమైన నియమాలతో ప్రజలపై విపరీతమైన మోయలేని భారాన్ని పెడుతుంది, కానీ సత్యం ప్రజలను అటువంటి వాటి నుంచి విడుదల చేస్తుంది. యోహాను భక్తుడు అంటాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటాడు యోహాను భక్తుడు. 1 యోహాను 5:3. హిస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ బర్డెన్సమ్. దేవుని పైన ప్రేమ ఉంటే ఎందుకు అనిపిస్తుందండి భారంగా? ఇష్టంగా చేస్తాం, సంతోషంగా. ఎంత కష్టంగా అనిపించినా సరే ఇష్టంగా సంతోషంగా చేస్తాం మనం ఆ పని కదా. కాబట్టి ఇంతవరకు మనం ఏం చూస్తూ వచ్చాం లీగలిజం గురించి? ఒకటి, బాహ్యమైన వాటిపైనే దృష్టి పెడుతుంది, కానీ అంతరంగ సంగతులను అసలు ఈ లీగలిజం పట్టించుకోదు. రెండవది, ప్రాముఖ్యమైన వాటిని పక్కన పెట్టేసి అవసరం లేని వాటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. మూడవది, సొంత మహిమపైనే దృష్టి పెడుతుంది, ఇతరులను కూడా పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. బాహ్య సంబంధమైన విషయాల చేత ప్రజలపై భయంకరమైన భారం పెడుతుంది. ఐదవది, అయ్యో మీకు శిక్ష తప్పదు. 47 నుంచి 51 వరకు ఉన్న వచనాలు ఒకే స్ట్రెచ్లో చదివేద్దాం, అదంతా ఒకే విషయం. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పునదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యలో నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నారు. యేసుక్రీస్తు దినాల్లోని మత పెద్దలు పాత నిబంధన ప్రవక్తల మాటలకు లోబడ్డారా? లోబడలేదు. ప్రవక్తల మాటలకు ఏమైనా లోబడ్డారా వీళ్ళు? అసలు
ప్రవక్తలు చెప్పిన మాటలకేం లోబడలేదు, కానీ ప్రవక్తలు ఏదో గౌరవిస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళ సమాధులను కట్టిస్తున్నారు అనమాట. వీళ్ళని యేసుప్రభువారు ఏమంటున్నారు, వీళ్ళని వీరు ఏమనుకుంటున్నారంటే మేము ప్రవక్తల పక్షాన ఉన్నాము అనుకుంటున్నారు వీళ్ళు. పరిసయ్యులు ఏమనుకుంటున్నారు, ధర్మశాస్త్ర మేము ఎవరి పక్షాన ఉన్నాం, పరిసయ్యుల పక్షాన ఉన్నాం అనుకుంటున్నారు. ప్రవక్తల పక్షాన ఉన్నాం అనుకుంటున్నారు. కానీ యేసుప్రభువారు ఏమంటున్నాడు వాళ్ళని, కాదు, చూసి చెప్పండి. యేసుప్రభువారు వాళ్ళని ఏమంటున్నాడు, ఎవరి పక్షాన ఉన్నారు వాళ్ళని చెప్తున్నాడు ఆయన. పితరుల పక్షం. పితరులు ఏం చేశారు, చంపారు. సో ప్రవక్తల్ని చంపిన పితరుల పక్షంగా ఉన్నారు మీరు, ప్రవక్తల పక్షంగా లేరు. ఎవరి పక్షంగా ఉన్నారు, ప్రవక్తల్ని చంపిన పితరుల పక్షంగా ఉన్నారు. సో మీ పితరులు ఏం చేశారు, వాళ్ళని చంపారు. వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని ఇప్పుడు మీరేం చేస్తున్నారు, సమాధులు కట్టించి క్లోజ్ చేస్తున్నారు, అంతే. అంతకుమించి మీరు ఇంకా వేరే ఎక్కువ ఏం చేయట్లేదు. ప్రవక్తల్ని చంపిన వారితో వాళ్ళని జతకడుతున్నాడు అనమాట యేసుప్రభువు వారు, వాళ్ళతో జమ కడుతున్నాడు. మీ పితరులు ఏదైతే ప్రారంభించారో మీరు అది ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు అంటున్నాడు. ఇదివరకు చేసినట్లు. కానీ ఇక్కడ కూడా సమస్య ఏంటంటే బయటికి కనిపించడానికి మాత్రమే ప్రవక్తలను సన్మానిస్తున్నట్లు కనపరుచుకుంటున్నారు, కానీ అంతరంగంగా ఏ పాపాలనైతే ఆ ప్రవక్తలు ఖండించారో వాటిని ఒప్పుకొని మారు మనసు పొందడం లేదనమాట ఈ మత నాయకులు. దేవుని జ్ఞానము చెప్పినది ఏమనగా అంటే ఆ ప్రవక్తలు చెప్పిన మాటల ప్రకారం అని అర్థం. హేబేలు తన నీతిని బట్టి చంపబడిన మొదటి వ్యక్తి కదా, మొదటి నీతిమంతుని రక్తం చిందించబడింది ఎవరి విషయంలో, హేబేలు విషయం. అక్కడ మొదలు పెడితే చరిత్ర ప్రకారం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో ఎవరు చంపబడినట్టు మనం చదువుతామంటే జకర్యా చంపబడినట్టు చదువుతాం. ఆ జకర్యా రక్తము వరకు వారి పాపాన్ని బహిర్గతం చేసిన దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు కదా వీళ్ళంతా. ఇక్కడున్న వాళ్ళు వీళ్ళ పితరులంతా కూడా ఏం చేస్తున్నారు, పాపాన్ని ఖండిస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదు. ఆ దేవుని జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీదకి రాబోతున్న తీర్పు గురించి చెప్తూ ఉన్నాడు. ఆ తీర్పు బహుశా చాలా కొద్ది కాలంలోనే క్రీస్తు 70లోనే జరిగిన ఆ యెరూషలేము పతనం, దాన్ని ఉద్దేశించే ఈ మాటలు చెప్తూ ఉండొచ్చు. బహుశా ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శిస్తాను, నేను విమర్శలోకి తీసుకొస్తాను. క్రీస్తు 70లో యెరూషలేములో మొత్తం సమూలంగా కూల్చివేయబడింది అనమాట, దాడి చేయబడి నాశనం చేయబడింది. ఆ తీర్పును ఉద్దేశించే యేసుప్రభువు ఈ మాటలు చెప్తూ ఉండొచ్చు. ఒప్పుకోవట్లేదు మీరు, మీ వాళ్ళు ఎట్లా చేశారో నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, మీరు కూడా అలాగే చేస్తున్నారు. మీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదు. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా విచారిస్తాను నేను. విషయం ఏంటి, లీగలిస్టులు ప్రవక్తల మాటలను ఎంత మాత్రము చెవిన పెట్టకుండా, వారి హృదయాలను పవిత్రపరచుకోకుండా కేవలం బయటికి మాత్రం ప్రవక్తల్ని సన్మానిస్తున్నట్లు ఒక షో చేస్తున్నారు అనమాట. అది 5వ విషయం. 6వది, అయ్యో ధర్మశాస్త్ర విద్వాంసులారా మీకు శిక్ష తప్పదు. 52 నుంచి 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయిరి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. బా, ఎన్ని కోణాల్లో నుంచే చెప్తున్నారు కదా ఇది ఒకే విషయాన్ని. దేవుని వాక్యము ద్వారానే కదా సజీవుడైన దేవునితో ఎవరైనా వ్యక్తిగత సంబంధంలోనికి రాగలరు. దేవుని వాక్యాన్ని బట్టి, సువార్త సత్యాన్ని బట్టే కదా. సో దేవుని వాక్యాన్ని సూచించే మాటలు ఏంటి ఇందులో, ఈ వచనంలో దేవుని వాక్యాన్ని, సువార్త సత్యాన్ని సూచించే మాటలు ఏవి? తాళపు చెవి, జ్ఞానమును తాళపు చెవి కదా, జ్ఞానమును తాళపు చెవి, ద కీ ఆఫ్ నాలెడ్జ్. ఆ దేవుని వాక్యాన్ని జ్ఞానపు తాళపు చెవి అన్నట్టున్నాడు యేసుప్రభువు వారు. యోహాను భక్తుడు అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆ ఎరగాలంటే ఏం కావాలి, దానికి సంబంధించిన జ్ఞానం ప్రకటించబడాలి కదా. నిజమైన మతం ఏం బోధిస్తుంది, దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగడం ఎట్లా, ఆ సంబంధంలో ఇంకా ఇంకా లోతుగా వేరుపారై వర్ధిల్లడం ఎట్లా అనేది నేర్పిస్తుంది నిజమైన మతం. కానీ లీగలిజంలో ఇదంతా ఉండదు. ఎంతసేపు ఆచారాలు, నియమ నిబంధనలు, వాటిని పాటించి దేవుని ప్రీతిపరచాలన్న ప్రయాస, వాటన్నిటిని బట్టి వాళ్ళు గర్వించడం.
ఇదే లీగలిజం అంతా బోధించేది, చెప్పేది, చేసేది. చాలా లీగలిస్ట్ క్రైస్తవ గృహాల్లో తల్లిదండ్రులు తమ యవనస్తులైన పిల్లల్ని దారిలో పెట్టాలంటే ఏం చేస్తున్నారు? చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆంక్షలు విధిస్తూ ఉన్నారనమాట. రూల్స్. కానీ యవనస్తులను దారిలో పెట్టాలంటే ఎక్కువ రూల్స్ పెట్టడం కాదు పరిష్కారం. వారిని యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగత సంబంధంలోనికి వచ్చేలా సువార్త ప్రకటించడం, అది జరగాల్సింది. యాక్చువల్గా రూల్స్ ఎంతవరకు పాటిస్తారు? నీ ప్రెజెన్స్ ఉన్నంత వరకు, నీ సూపర్విజన్ ఉన్నంత వరకు. నువ్వు కొంచెం పక్కకి వెళ్ళంగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు. నువ్వు ఎల్లకాలం జీవితకాలం వాళ్ళతో పాటు ఉంటావా? కానీ వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగత సంబంధంలోనికి నువ్వు తీసుకురాగలిగితే, వారిని అలా నడిపించగలిగితే, నువ్వు లేని రోజున కూడా యేసు ప్రభు వాళ్ళతో కూడా ఉండి వాళ్ళని నడిపిస్తాడు. ఒకవేళ ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి నీ బిడ్డ అతని పాపాల నుండి అతన్ని విడిపించడం కోసం ఆయన తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడన్న ఆ గొప్ప క్రీస్తు ప్రేమను అతను రుచి చూస్తే, అతనంతటా అతనే హృదయపూర్వకంగా దేవుని ప్రీతిపరచాలని కోరుకుంటాడు, అలా బ్రతకాలనుకుంటాడు. హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు అతను లోపడగలుగుతాడు. కాబట్టి మన గురి, మన గమ్యం అవిశ్వాసులైన పిల్లలైన యవనస్తులైన మన గురి, మన గమ్యం ఏంటి? వాళ్ళు ఎప్పటికీ మన ప్రభుత్వం కింద ఉండాలని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రభుత్వం కిందకి రావాలని, ఆయనతో వ్యక్తిగత సంబంధంలోనికి రావాలని, అది మన గురి, గమ్యం అయి ఉండాలి. కానీ లీగలిజం వల్ల అదంతా సాధ్యపడదు. అది కేవలం బాహ్య సంబంధమైన వాటిపైన దృష్టి పెడుతుంది. కానీ వాక్యానుసారమైన క్రైస్తవ్యం హృదయ సంగతులపైన దృష్టి పెడుతుంది. సో మన దృష్టి ఎక్కడుంది? మన ఫోకస్ ఎక్కడుంది? మన ప్రయారిటీస్ ఎట్లున్నాయి? మన పిల్లల విషయంలో, మన చుట్టూ ఉన్న అవిశ్వాసుల విషయంలో, మన సంభాషణలు, మన బాధ్యత మనం ఎలా నెరవేరుస్తున్నామో ఆలోచించుకుందాం. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒక కాలేజీ దగ్గరలో ఒక పెద్ద చర్చ్ ఉండేదంట. ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆ కాలేజీ విద్యార్థులకు ఎట్లయినా సువార్త చెప్పాలని వాళ్ళకి బాగా కోరిక, ఆ ప్యాషన్ ఉండిందంట. సో ఆ చర్చ్ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ గ్రౌండ్లోనూ అక్కడ ఇక్కడ కలిసే పిల్లలతోటి మాట్లాడడం, ఎవరైనా చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని చర్చ్కి రమ్మని కూడా ఇన్వైట్ చేస్తూ ఉండడం, అలాంటివి చేస్తూ వచ్చేవాళ్ళు. అలా కొంతకాలం గడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చర్చ్కి వస్తూ ఉండేవాళ్ళు. సరే, వారిలో కొందరు చర్చ్కి రావడం మొదలుపెట్టారు. ఒక సండే రోజు, ఆన్ ఏ సండే సర్వీస్ జరుగుతోంది. హాల్ అంతా ఫుల్ అయిపోయింది, నిండిపోయింది. అందులో ఒక యవనస్తుడు లోపలికి వచ్చాడు. చూడ్డానికి ఎలా ఉన్నాడంటే చాలా భయంకరంగా ఉన్నాడు అనమాట. అతని హెయిర్, అతని డ్రెస్సింగ్ మొత్తం అంతా దారుణంగా ఉంది. అక్కడ ఉన్న చర్చిలో వాళ్ళందరూ మాత్రం చాలా డిగ్నిఫైడ్గా మంచి సూట్లు, మంచి మంచి బట్టలు వేసుకొని కూర్చున్నారు. మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. ఆ యవనస్తుడైన ఆ అబ్బాయి సీట్ కోసం వెతుక్కుంటూ చూసుకుంటూ ముందుకు వస్తూ మొత్తానికి ఎక్కడా సీట్ దొరకలేదు. ఫస్ట్ టేబుల్ కానీ ఫస్ట్ బెంచ్ కంటే ముందు కింద మ్యాట్ పైన కూర్చున్నాడు. అతను చూస్తుంటేనే వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉందన్నమాట. పైగా ఇతని అపియరెన్స్ని బట్టి ఇంకా అందరి ఫోకస్ కొంచెం అక్కడ జరుగుతున్న కార్యక్రమం నుంచి అతని మీదకు వెళ్తోంది. కూర్చున్నాడు. ఇంతలో వెనకాల నుంచి ఒక పెద్ద అంకుల్, ఆయన కూడా మంచిగా డిగ్నిఫైడ్గా సూట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చాడు. ఆయన కూడా బాగా వయసున్న అంకుల్. ఆయన లేచాడు, వెనకాల నుంచి వెళ్ళేసి నడుస్తున్నాడు ముందుకి. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇక అయిపోయింది. ఇప్పుడు అంకుల్ ఏం చేస్తాడు చెప్పండి? అంకుల్ ఏం చేస్తాడు? వెలగొట్టేస్తాడు. అట్లాంటి వాళ్ళకి కాదు కదా ఈ ప్లేస్, ఇట్లనా రావాల్సింది, అసంటి వాళ్ళని ఎట్లా రాణిస్తాము అని వెలగొట్టేస్తాడు అని వీళ్ళందరూ అనుకున్నారు యాక్చువల్గా. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? సిందాక ఆయన లేచి ఆ సీట్ ఆయనకి ఇచ్చాడని చెప్పింది కదా, అది కాదు యాక్చువల్గా. ముందుకు వెళ్ళి ఆ బెంచ్ సాయంతో ఆయనే కష్టపడి కింద కూర్చున్నాడు ఆ అబ్బాయి పక్కన. ఇఫ్ యూ కెనాట్, అంటే ఈ పై రూపాన్ని బట్టే ఒక వ్యక్తిని నువ్వు అంగీకరించలేకపోతే దేవుని ప్రేమను ఎట్లా చూపిస్తావు వాళ్ళకి? దోస్ ఆర్ పెట్టి థింగ్స్, చిన్న చిన్న విషయాలు అవి కాదు. అది కాదు మన గురి, మన గమ్యం అది కాదు, మన ఫోకస్ అది కాదు. వాటన్నిటిని పట్టుకొని వేలాడుతూ అసలైన వాటిని
కోల్పోతున్నాం, పోగొట్టుకుంటూ ఉన్నాము. యేసుప్రభువారు ఈ లీగలిజంని ద్వేషించాడు. ఎందుకంటే అది దేవుని ఎదుట నీ హృదయం ఎంత పాపయుక్తమైందో నీ హృదయ స్థితితోటి అది వ్యవహరించదు. యేసుప్రభువారు కృపను ప్రేమించాడు. ఎందుకు? ఆయన కృప ద్వారానే పాపులు దేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమించే పరిశుద్ధులుగా రూపాంతరం చెందగలుగుతారు. కాబట్టి అటువంటి కృపని మనం కూడా హత్తుకుంటూ కృపాసహితముగానే ఇతరులతోటి వ్యవహరిస్తూ దేవుని సంగతులను తోటి వారికి చెప్పే విషయంలోనూ మనము ముందు లీగలిస్ట్ లాగా ఉండకుండా మారు మనసు పొందిన విశ్వాసులమై తోటి వారికి కూడా హానికరంగా కాకుండా ప్రయోజనకరంగాను దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడే వారంగాను, మన పిల్లలు మన గృహాలను వాక్యానుసారంగా కట్టుకునే వారంగాను ఉండునట్లు దేవుడు మనందరికీ అటువంటి సహాయము అనుగ్రహించునుగాక.